ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లక్షిత వ్లాగ్స్. టుడే వీడియో ఏంటంటే మీకైతే తన్మేలు చూస్తే అర్థమై ఉంటుంది కదా వీడియో ఏంటని చెప్పేసి. మేమైతే ఈవినింగ్ టైంలో అయితే అలా సరదాగా అయితే షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళినాము. మా పిల్లలకైతే డైలీ యూస్కి బట్టలు లేవని చెప్పేసి. ఇదైతే మండే రోజు అనమాట. మండే రోజు ఈవినింగ్ టైంలో అయితే బయటకు అయితే వెళ్ళి వాళ్ళ కోసం అయితే బట్టలు అయితే తీసుకొచ్చాము. అంటే ఇక అక్కడ పోయినాక అయితే ఇక షాపింగ్ చేసేటప్పుడైతే వీడియో అయితే తీయలేదు, ఇక తీసే అంత లేదు కాబట్టి ఇక జల్లినగా బట్టలు అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. మా పిల్లలు అయితే ఎక్కడైనా బయటికి వెళ్దామని అంటే కథం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళే ముందు వచ్చేస్తారు, ఇంకా పోదాంపా అంటూనే ఉంటారు. మరి మా పిల్లలు ఇట్లా ఉంటారా, అందరి పిల్లలు ఇట్లా ఉంటారా అనేది అయితే కామెంట్ చేయండి. మీ పిల్లలు కూడా ఒకవేళ ఇట్లనే చేస్తే అసలు ఎట్లా అంటే ఇక మాకంటే ముందుగా రెడీ అయిపోవడం, రెడీ చేయడం అనడము, కిందికి పోవడము, అంటే పోదాంపా అని బయటికి రావడం ఇలా అయితే చేస్తారు. అదైతే ఇక మండే రోజు వ్లాగ్ అనమాట. అంటే మండే రోజు ఈవినింగ్ టైంలో అయితే పోయి షాపింగ్ అయితే చేసి అయితే వచ్చినాము. వచ్చినాక కూడా నేను బట్టలు అన్నీ చూపిద్దాం అనుకున్నా కానీ ఏమేమి తీసుకున్నా అవి అయితే ఇక చూపించలేకైతే పోయినాను. ఇదైతే ట్యూస్డే అనమాట. ట్యూస్డే రోజు మా పాప అయితే స్కూల్కి వెళ్ళి అయితే ఇంటికైతే వచ్చినాక అయితే ఇక ఆట అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఎప్పుడైనా ఇక స్కూల్ నుంచి ఇంటికి రాగానే మంచి హోంవర్క్ వేసుకొని స్కూల్లో ఏమేమి చెప్పింది అవన్నీ చెప్పేది. కానీ ఆ రోజు అయితే ఏం చెప్పలేదు, ఏం రాయలేదు కూడా. ఇక రాగానే ఇక స్కూల్ డ్రెస్ అయితే చేంజ్ అయితే వేసేసుకొని ఇక ఆట అయితే స్టార్ట్ చేసింది. ఇక చూడండి, ఇక అన్నీ అయితే బొమ్మలన్నీ కింద అయితే పెట్టేసుకొని మంచిగా నీట్గా అయితే చదువుకొని ఇక ఇంటికి ఆడైతే ఇక అన్నం వండినట్టు కూర వండినట్టు అయితే ఆడుకున్నది. ఇక చిన్నగా ఉన్నప్పుడు ఇక అందరు ఇట్లనే ఆడతారు కదా. నేను కూడా ఒకప్పుడు అయితే చిన్నగా ఉన్నప్పుడు అయితే ఫుల్ అంటే ఫుల్ ఆడుకునేది ఇట్లనే సేమ్ ఇలాగే బొమ్మలతోటి. ఇక నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఇక ఆమె చూసింది కదా, అందుకోసం ఇక్కడ నేను ఇట్లా కట్ చేస్తూ ఉంటా, నువ్వు వీడియో తీ మమ్మీ అయితే అంటుంది. అక్కడైతే ఇక మా పాప ఎప్పుడు చూసినా మరికాలు వేసుకొని కూర్చుంటా ఉంటుంది. అందుకోసం నేనైతే చెప్తున్నా కాలు తీసిన సరిగా కూర్చో అని చెప్పేసి. ఇక బయట అయితే చూడండి వెదర్ అయితే ఎంత కూల్గా ఉన్నదంటే అంత కూల్గా ఉన్నది. ఇక అసలు ఈ సంవత్సరం అయితే అసలు వర్షాలే లేవట ఎక్కువ. కానీ ఇక పడక అయితే ఇక ఆ రోజు అయితే వర్షం కూడా పడింది కదా. అంటే ఇక మండే రోజు నైట్ పడింది వర్షం, అలాగే ట్యూస్డే రోజు నైట్ కూడా 7కి అట్లా అయితే స్టార్ట్ అయిందనమాట వర్షం. అయితే మస్తు కూల్గా ఉన్నది, అసలు బట్టలు కూడా ఆరే అనుకున్నా. ఆ రోజు ఇక ట్యూస్డే రోజు అయితే మొత్తం ఎండ అనేది రాలేదు. అంత కూల్గా ఉన్నది కదా, ఏమైనా తింటే మంచిగా ఉండు అనిపించింది వేడివేడిగా. ఇట్లా వేడివేడిగా తినాలనిపించింది అనుకున్నానో లేదో, అప్పుడు ఇక మా హస్బెండ్ అయితే ఇక డ్యూటీ నుండి అయితే లంచ్ టైంకి అయితే వచ్చిండు. అప్పుడైతే ఇక మా కోసం అయితే ఇక వేడివేడిగా అయితే పట్టుకొని అయితే వచ్చిండు. అసలు చెప్పముందుకే తీసుకొచ్చిండు. ఎప్పుడు చెప్తే కానీ తీసుకురాడు, చెప్తేనే తీసుకొస్తాడు. అలాంటిది చెప్పకుండానే అయితే తీసుకొచ్చిండు. మాకైతే అసలు అనిపిస్తుంది కదా, చెప్పకుండా తీసుకురావడం ఏంటి, అసలు చెప్తేనే తీసుకొచ్చేటోడు. అలాంటిది చెప్పకుండానే తీసుకొచ్చిండు కదా అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. చెప్పకుండానే తీసుకొచ్చినావు ఏంటి, ఇప్పుడే నేను ఇట్లా వేడివేడి అనేది తింటే బాగుండు అని అనుకున్నా. ఆ లోపలిగా నువ్వే తీసుకొచ్చినావు అని అనుకున్నా. కాకపోతే ఈవినింగ్ టైంలో నైట్ టైంలో ఏమైనా వేడివేడిగా చేద్దాం అనుకున్నా. కానీ ఇక అప్పటికే ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇక తెచ్చిండు కదా, తెచ్చాగానే ఇక అయితే తినేసినాము. చాలా వేడివేడిగా ఉన్నాయి. ఇటు పునుగులు ఇటు సమోసాలు 2 అయితే తెచ్చిండు. నాకైతే ఎక్కువ అయితే సమోసాలు అంటే ఎక్కువ ఇష్టం. సమోసాలు అయితే నేనైతే ఇష్టంగా తింటా. బయట కనిపించినా కూడా కొనుక్కుంటూనే ఉంటా, కొనుక్కొని మరి తింటా. మా గల్లీలో కూడా అమ్మొస్తాయి అన్నమాట అప్పుడప్పుడు. అట్లా అమ్మొచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా తీసుకొని అయితే తింటా, ఎందుకంటే ఇక సమోసా అనేది ఇష్టం కాబట్టి. ఇక్కడైతే ఇక మా పిల్లలు అయితే తింటారు చూడండి. ఇక మా బాబాయ్ అయితే ఇక ఎట్లా తింటాడో మీరైతే చూడండి. వీడియో అయితే ఫుల్ ఫన్నీగా తింటాడు. వాడు మూతి తింటుందా, వాడు ముక్కు తింటుందా, వాడి కళ్ళు తింటుందో కూడా తెలియదు. వీడు ఏదైనా తింటే కథం ఇక మొత్తం రుద్దుకుంటాడు. ఇక మొత్తం తినేస్తూ ఉంటే ఈవెన్ కళ్ళు ముక్కులు మూతులు అన్నీ తినేస్తూనే ఉంటే. మీరైతే చూడండి. వీళ్ళకైతే చట్నీ అయితే ఇచ్చిండు కదా, చట్నీ అయితే టమాటా చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పల్లి చట్నీ కంటే టమాటా చట్నీ బాగుంది అనమాట. ఇక్కడైతే నేనైతే ఫస్ట్ సమోసా అనేది టేస్ట్ చేస్తున్నా, ఎందుకంటే నాకు సమోసా అంటే ఇక చాలా ఇష్టం కాబట్టి. అంత కూల్గా ఉన్నప్పుడు ఇట్లా వేడిగా తింటే చాలా బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది అసలు. మీరు కూడా ఇలా కూల్గా ఉన్నప్పుడు వేడిగా తింటారా, తింటేనైతే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మీకు కూడా ఇష్టం అయితే. ఇప్పుడైతే చూడండి ఇక మా బాబాయ్ అయితే ఎట్లయితే పూసుకుంటుండో, వాడైతే ఇక మూతికి ముక్కుకు మొత్తం పూసుకున్నాడు. ఇక వాడు చూడండి ఎట్లా తింటుండో. ఈ సంవత్సరం అయితే అసలు వర్షాలే పడాయట. మరి రైతుల పరిస్థితి ఏందో ఏమో. ఇక మన దేశంలో ఎక్కువ పాపాలు చేసే వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు కాబట్టి ఇక వర్షాలు ఇట్లా ఏం పడతాయి చెప్పండి, చాలా తక్కువ అయితే పడతాయట. అసలు పడతాయో పడేయో కూడా తెలియదట. ఇక ఇక్కడైతే ఇక మా బాబాయ్ అయితే తింటుండు కదా, వానికేమో కారం అవుతుంది. అందుకోసం వాడేమో చేతితో ఇట్లా
ఇట్లా అంటున్నాడు. ఇక నీళ్ళైతే తాగిండు కదా. ఇటు కారం అవుతుంటేనే మళ్ళీ చట్నీ కూడా పెట్టుకొని తింటాడట. నార్మల్గా ఉట్టిగా తినరా బాబు అంటే ఉట్టిగా తినడట, చట్నీలో పెట్టుకునే తింటాడట. చూడండి ఎట్లా తింటాడు ఒకసారి చూడరా అనగానే ఇక వాడైతే చూస్తూ ఉన్నాడు. ఇక మొత్తానికి అయితే అయిపోయింది. మా పాప అయితే ఎక్కువ ఇష్టంగా అయితే తిన్నది ఇలాంటివి అంటే సమోసా ఓకే కానీ ఇక పునుగులు అలాంటివి అయితే ఎక్కువ అయితే ఇష్టంగా అయితే తినడు. మా బాబు అయితే ఇక పునుగులు అయితే మంచిగా తింటాడు, వాడికి ఇష్టం అనమాట. ఇక్కడైతే ఇక ఇందాకైతే ఆడుకుంటూ అని చెప్పిన కదా పావులతోటి బొమ్మలతోటి. ఇందాక సమోసా తింటే సమోసాలు అయితే ఇవి స్వీట్ కార్న్ అయితే పెట్టిలో అవన్నీ అయితే లోపల ఉన్నాయి అయితే అన్నీ తీసుకొని ఇక ఆమె పావులలో అయితే వేసుకొని ఆమె వంట చేసినట్టు ఆమె ఇట్లా ఆడుకున్నట్టు వాళ్ళు వండుకున్నట్టు అయితే చేస్తూ అని చెప్పి చేస్తుందన్నమాట. ఇక్కడైతే చూడండి ఇక గ్యాస్ మీద అయితే పెట్టేసి కుకింగ్ చేసినట్టు వంట చేసినట్టు అయితే చూస్తుంది. నన్ను అయితే వీడియోది అని అంటూనే ఉంది మా పాప. దాంట్లో ఉప్పు వేసిన కారం వేసిన మసాలా వేసిన అయితే చెప్తుంది. ఈ పక్కకైతే ఇక మా బాబాయ్ అయితే చూడండి ఎట్లయితే కూర్చుంటుండో. వాడేమో వాళ్ళ అక్కని అన్నమే అక్క అని అడుగుతుండు. అట్లా ఆడుకుంటారు అనమాట రోజు. ఇక్కడైతే అన్నం అయిందని అయితే చూపిస్తూ ఉన్నది మా పాప అయితే. ఇప్పుడైతే మా బాబుకి అయితే తినిపిస్తూ ఉంటుంది. చూడండి ఎట్లయితే తినిపిస్తావు. వాడైతే మంచిగా తింటూ ఉంటాడు చూడండి. వాడేమో తినుకుంటా వాడు గ్లాస్లో కొన్ని అయితే వాటర్ అయితే పోసుకొని ఇట్లా అంటే మజ్జిగ చేసినట్టు ఉంటుంది కదా, అట్లేమో వాడు అట్లా చేస్తుండట మజ్జిగ ఇట్లా. మా పాపనేమో తినిపిస్తుందట. ఇంట్లో నేను చేస్తాను చూస్తారు కదా, అట్లా వాళ్ళు కూడా అట్లనే ఆడుకోవడం అయితే చేస్తూ ఉన్నారు అనమాట. హోంవర్క్ రాసుకుందిరా అంటే అస్సలుగా రాయనంటుంది. నైట్ టైంలోనే రాస్తే ఇప్పుడు రాయన అంటుంది. ఎప్పుడైనా మంచిగా రాసేది స్కూల్ పోయి రాగానే అసలు రాయనంటుంది. నైటే రాసుకుంటా అయితే అంటుంది. ఇక్కడైతే చూడండి అనంగానే అయితే అప్పుడు ఈవినింగ్ టైంలో అయితే 6కి అట్లా వర్షం అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి ఆడుకునలేదు ఏం లేదు ఇంట్లోనే ఉండండి అని చెప్పి హోంవర్క్ రాద్దాని కొంచెం గట్టిగా అన్నాక అప్పుడైతే హోంవర్క్ రాయడానికి అయితే బుక్కులు అయితే తీసింది. బుక్కులు పట్టుకొని అయితే రాస్తూ ఉన్నది. ఏబీసీలలోనేమో హెచ్ అయితే పెట్టించుకున్నది. 1, 2లలోనేమో 9 అయితే పెట్టించుకున్నది. వర్షం అయితే కొంచెం అయితే తగ్గింది. ఇట్లా అయితే ఉన్నది. మీ దగ్గర వర్షాలు పడితే కామెంట్ చేయండి.